ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. మనందరికీ తెలిసినటువంటి వాక్యం అయితే ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇల్లు కట్టువారు నిరాకరించినటువంటి రాయి మూలకు తలరాయి అయిందంట. ఆ ఇల్లు కట్టువారు నిరాకరించినటువంటి రాయి ఎవరంటే ఆ యొక్క బండ క్రీస్తే. ఆ నిరాకరించినటువంటి క్రీస్తే మూలకు తలరాయి అయ్యారంట. దేవునికే మహిమ కలుగును గాక. నిజముగా వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆల్రెడీ క్రీస్తును గూర్చిన ప్రవచనం ఉంది. అందులో ఉన్నది కదా, ఆయన తృణీకరింపబడిన వాడును, ఆయన ఎవరి కొరకు, నీ కోసం నా కోసం, మన యొక్క పాపముల నిమిత్తము క్రీస్తు నిరాకరించబడినటువంటి రాయి, ఆయన తృణీకరింపబడినటువంటి వ్యక్తి అయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా మనం ఒకసారి ఆలోచిస్తే అండి, ఆయన తండ్రితో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నీ కోసం నా కోసం ఆయన శిలువలో బలియాగమైందండి. దేవునికే మహిమ. అయితే మనము ఆయన ప్రేమని స్వీకరించి మనం ఎన్నో గుడ్ ఫ్రైడేస్ చేసుకుంటున్నాం. అయితే మన యొక్క హార్ట్ చేంజ్ అయ్యి దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికే వారిలాగా ఉందాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.